హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడు మనకి తెలుసు కదా, ట్రైలర్ వచ్చేసింది సిద్ధు జొన్నగడ్డది. సిద్ధు జొన్నలగడ్డ ట్రైలర్ తెలుసు కదా. అండ్ ఈ ట్రైలర్ కోసం మాట్లాడదాం ఫస్ట్, తర్వాత కొంచెం పోయాక ట్రైలర్ రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. ముందు ఈ ట్రైలర్ కోసం ఏం చెప్పాలంటే, ఫస్ట్ మనం టీజర్ చూసాం. టీజర్లో నాకు అంటే రొటీన్ స్టోరీ తప్ప కొత్తగా ఏమనిపించలేదు. ఎందుకంటే తింది ఆల్రెడీ 2 హీరోయిన్స్తో మూవీ, ఇంకోటి ఏదో ఉంటుంది సంథింగ్, నాకు పేరు గుర్తులేదు. నాకు అది చూసినట్టు అనిపించింది. ఏదో కామెడీ వరకు ఓకే అనిపించింది తప్ప కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఈ ట్రైలర్ బట్టి తెలుస్తుంది మనకి ఆ మూవీతో యాజ్ ఇట్ ఈజ్ ఉందా, లేకపోతే కొత్తగా ఏమైనా మార్చారా అనేది. ఇంకా చెప్పాలంటే మామూలుగా బీజిఎమ్స్ కానీ టీజర్లో నాకు బాగా అనిపించాయి, సాంగ్స్ కానీ. అండ్ కామెడీ విషయానికి వస్తే ఇంకా వైవ హర్ష గారు ఇతను ఉన్నారు కాబట్టి కామెడీ ఇతను ఎలాగో చూసుకుంటారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవ్వొచ్చని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలి. ఎందుకంటే మనకి ఇంకొక 5 డేస్‌లో మూవీ రిలీజ్ కాబట్టి మనకు తెలిసిపోతది ఏంటి అనేది. మెయిన్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ ఉంటే మాత్రం మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఫ్యామిలీస్‌తో ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమము ఇది నార్మల్ సీజన్ టైమ్ కాదు కాబట్టి ఎవరు ఫ్యామిలీస్ ఎళ్ళరు. కానీ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ ఎళ్తారు. ఎందుకంటే మనకి ఏదైనా సినిమా బాగుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాం కాబట్టి. ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ ఎలా ఉందో, మనం అనుకున్నట్టు ఉందో లేదో చూద్దాం. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీ. నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. మొత్తం ట్రైలర్ సీరియస్ అయిపోయింది అంటే స్టార్టింగ్ నుంచి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? ఏది శెట్టి నిన్ను చూస్తే భయం వేస్తుంది. భయపడైతే నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి కాదు. ఎస్ ఇప్పేవా? నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు, మరి అలా అలా కాదు. నీకు ఓకే. స్టార్ బాయ్ సిద్ధు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అలా రన్ అవుతుంది కాబట్టి. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. ట్రైలర్లో స్టోరీ ఏం అర్థం అవ్వట్లేదు అసలు. మాట్లాడదాం. చంప మీద కొట్టబోతున్నాను ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. పరిస్థితులు విషమిస్తాయి చెప్తున్నాను, చూద్దాం. కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే. రమ్మంటే వచ్చాయంటే పోమంటే పోవడానికి. ఓకే. ఎందుకు అక్టోబర్ 17. ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే బాగాలేదు అస్సలు. ఎక్కడో చిన్న సీన్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఓకే, బట్ ఏం బాగాలేదు ట్రైలర్లో. అసలు మామూలుగా ఇది ట్రైలరా నాకు టీజర్ అని అర్థం అవ్వలేదు. ఎందుకంటే ట్రైలర్లో స్టోరీ అయినా చిన్నదైనా రివీల్ చేయాలి కదా మనకు అర్థమయ్యేటట్టు. అసలు ఏం అర్థం అవ్వలేదు అక్కడ నాకు. మామూలుగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక పక్క కలిసిపోతున్నారు, ఒక పక్క నుంచి వీడి సైడ్ ఉంటున్నారు, ఒక పక్క నుంచి వీడి నుంచి వాళ్ళిద్దరి దగ్గర ఉంటున్నారు. ఏంటి అసలు కన్ఫ్యూజింగ్గా ఉంది ట్రైలర్ అంతా, నాకేం అర్థం అవ్వలేదు. మెయిన్గా అయితే బాగాలేదు అసలు మూవీ. మీరు చెప్పలేము, ఎందుకంటే ట్రైలరే మనకు నచ్చలేదు. ఆల్రెడీ నెగిటివ్ రూల్స్ కూడా ఉన్నాయి. అదే కంటెంట్లో కొంచెం నెగిటివ్ ఉంది. అండ్ మెయిన్ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది ట్రైలర్ కోసం కొంచెం బాగాలేదని. ఇంక ఇది మనం మూవీ కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకంతగా ఏం చేయలేం. మూవీలో ఒకవేళ ట్రైలర్ కన్నా ఇంకేమైనా అంతకు మించి స్టోరీ ఉంది అనుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇగో ఇలాగే ఉంటుంది సినిమా కూడా, ట్రైలర్ లాగే ఉంటుంది. మ్యాక్సిమం
అక్టోబర్ 17th అంటున్నారు కాబట్టి అక్టోబర్ 17th మన ఛానల్లో రివ్యూ అయితే వచ్చేస్తుంది. చూద్దాం, అప్పుడు నేను వెళ్ళి చూస్తాను ఎలా ఉందో, నాకేమనిపించింది నేను కూడా మీకు చెప్తాను. అండ్ మెయిన్ ఇది నెట్ఫ్లిక్స్కి ఎందుకు ఇచ్చానో నాకు అర్థం అవ్వలేదు. మ్యాక్సిమం ట్రైలర్ బట్టి చూసుకొని ఉండొచ్చు. అండ్ మెయిన్ స్టార్ బాయ్ సిద్ధు అని ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్లో అన్ని హిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇచ్చి ఉండొచ్చు. నాకైతే అంతేం అనిపించలేదు ఈ ట్రైలర్ మాత్రం. మామూలుగా కూడా అనిపించలేదు నాకు. చెప్పాను కదా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఓకే. వైవ హర్ష మాత్రం పర్లేదు, డ్యూరేషన్లో ఎక్కువ ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లోనే చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ హీరోయిన్ అంతే, అంతకుమించి ఏం లేవు ట్రైలర్లో. ఫైట్ సీన్స్ కానీ ఏమీ పెట్టలేదు. సాంగ్స్ కూడా చూపించలేనట్టుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏమో మ్యాక్సిమం ఒక సెంటెన్సెస్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ ఒక సూక్తులు చెప్పడం, లాస్ట్లో మళ్ళీ ఆ సూక్తులు చెప్పడం, అలా మధ్యలో వెళ్తూ తను ఏదో ఫీల్ అవుతున్నట్టు చూపించాడు తప్ప అందులో ఏం లేదు. అండ్ కొన్ని సీన్స్లో వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు కూడా ఉంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో కదా, నాకైతే ఏం అనిపించలేదు, నచ్చలేదు కూడా. చూద్దాం లాస్ట్కి ఫైనల్కి ఇది నన్ను వద్దని చెప్పి నిజంగా హిట్ అయితే నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మన స్టార్ బాయ్ సిద్ధు సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం, కాన్సెప్ట్స్ అన్నీ. సో ఇది కూడా హిట్ అయితే నాకు హ్యాపీ, నేను కూడా హ్యాపీగా సినిమా చూస్తాను. నేను నా ఒపీనియన్, నా రివ్యూ హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటాను. లేదనుకుంటే రివ్యూలో మాత్రం ఇలాగ వేరేలా చెప్పాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను వాటి రియాక్షన్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే క్లారిఫై చేయడానికైనా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అప్పటి వరకు ఉంటాను.